భద్రం नो అభివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఛాందోగ్యోపనిషత్తు. మనం ఇందులో సంబంధ భాషను చూస్తున్నాం. అవతరణిక మొదటి మంత్రానికి, ఉపనిషత్తుకి, సంపూర్ణ ఉపనిషత్తుకి మొదటి మంత్రానికి కూడా అవతరణిక. ఇందులో పూర్ ఉపనిషత్తు బ్రాహ్మణ భాగంలో వస్తుంది. ఉపనిషత్ భాగానికి ముందు బ్రాహ్మణ భాగంలో కర్మోపాసనల యొక్క వ్యాఖ్యానం ఉంటుంది. సో ఆ విధంగా కర్మోపాసనల తరువాత ఈ బ్రహ్మ విద్యా ప్రకరణం అని. అయితే ఈ బ్రహ్మ విద్యా ప్రకరణం ఇందులో కూడా ఆరంభంలో ఉపాసనలు చెప్పబడుతున్నాయి. రైట్. అందులో ఈ కర్మ అధికారం ఎవరికి, జ్ఞానం అధికారం ఎవరికి అని అధికార చర్చ కూడా చూసాం. అధిగత సకల వేదార్థస్య కర్మ విధానాత్ అంటూ పూర్వపక్షం. సో వేద విధులు అధిగత వేదాధ్యయనం ఎవరైతే చేస్తున్నారో, వేదాధ్యయనం చేసిన తర్వాత కదా ఈ వేదంలో ఉన్నటువంటి విధులను అనుష్ఠించడం. కాబట్టి వేదాధ్యయనం చేసిన వాడికి వేద విధి, కాబట్టి జ్ఞానికి కూడా ఈ విధంగా వేద విధులు వర్తిస్తున్నాయి అని చెప్తున్నప్పుడు అక్కడ కర్మయందు అధికారం, కర్తృత్వం, భోక్తృత్వం ఇది లేదు. కాబట్టి జ్ఞానికి ఈ కర్మ ఆ విధులు వర్తించవు అని చెప్తూ, కర్మ కర్మ ఉపాసనల ఫలం ఏదైతే ఉందో తద్భిన్న ఫలం. కర్మ ఉపాసనల ద్వారా ఏ సంసారం అయితే ప్రాప్తిస్తుందో, సంసారంలో సర్వం సర్వం కర్మచితం, కర్మనాచితం, కర్మ ద్వారా పొందదగినటువంటిది అది కాక ఇంకేదైతే ఉందో అది చెప్పడానికి శృతి ఇక్కడ ఉద్యుక్తమవుతా ఉంది, ఆరంభమవుతా ఉంది అని అక్కడ ఆ విధంగా. అయితే ఈ ఉపనిషత్ భాగంలో కూడా ఉపాసనలు చెప్పడానికి, ఉపాసనలతో ఆరంభమవుతోంది ఉపనిషత్తు ఇక్కడ, దానికి సామ్యత చూశాం. రైట్. ఉపాసనలు ఇక్కడ చెప్పడానికి కారణం రెండు కూడా ఉపాసన రహస్య విద్య అనే పేరుతో రెండు పిలువబడుతున్నాయి. రెండు కూడా అంతఃకరణ వృత్తి రూపంగా ఉంటున్నాయి. అంతఃకరణ వృత్తి, ఆవృత్తి, వృత్తి యొక్క ఆవృత్తి, వృత్తిని ఆవృత్తి. ఆ విధంగా పునః పునః చింతనం ఏదైతే ఉందో, అదే ఒక వృత్తి ఏదైతే ఉపదేశిస్తుందో శృతి వేదం, అదే వృత్తిని మరలా మరలా దాన్ని భావించడం ఏదైతే ఉందో అది ఉపాసన. రైట్. సో ఏదైతే చెప్పబడుతుందో వృత్తి ద్వారానే తెలుసుకోవడం ఏదైతే ఉందో అది జ్ఞానము. రెండిట్లో వృత్తి ప్రమేయం ఉంది. వృత్తి ద్వారానే జ్ఞానము, వృత్తి ద్వారానే ఉపాసన. ఉపాసనలో ఆ పౌనఃపుణ్యం, మళ్ళీ మళ్ళీ ఆ వృత్తిని ఉత్పన్నం చేయడం, భావించడం అది ఉంది. జ్ఞానంలో ఆ విధంగా మళ్ళీ మళ్ళీ భావించడం అని కాకుండా ఆ విషయాన్ని వృత్తిముఖంగా, రైట్, బోధ చైతన్య ప్రతిబింబిత చైతన్య ప్రతిబింబిత వృత్తి, బోధేద్ధా వృత్తి, బోధ చిత్స్వరూపము, చైతన్య స్వరూపము, దాని ద్వారా ప్రదీప్తమైనటువంటి ప్రకాశించబడుతున్నటువంటి వృత్తి. ఆ వృత్తి ద్వారా విషయాన్ని అవగతం చేసుకోవడం జ్ఞానం అని. విషయం ఒకటైనప్పటికీ కూడా ఒక విషయము శ్రద్ధ ద్వారా ఆ భావాన్ని భావించడం, రెండవది విచారిస్తూ ఆ తత్వాన్ని, భావాన్ని తెలుసుకోవడం, రెండు బుద్ధిలోనూ జరుగుతున్నాయి. కాబట్టి ఆ విధంగా సామ్యం అని ఆ విధంగా తత్ర ఏతస్మిన్ అద్వైత విద్యా ప్రకరణే అభ్యుదయ సాధనాని ఉపాసనాని ఉచ్యంతే. రైట్. ఇక్కడ కైవల్య సన్నికృష్ట ఫలాని చ, కైవల్యం మోక్షానికి సన్నికృష్టం దగ్గరగా ఉన్నటువంటి సగుణ బ్రహ్మ రూప ఫలమే. అయితే ఆ నిర్గుణ బ్రహ్మకు దగ్గరగా ఉన్నటువంటి స్వల్పమైనటువంటి ఉపాధులు కలిగినటువంటి అటువంటి కైవల్య సన్నికృష్ట ఫలానిచ అద్వైతాత్ ఈషత్ వికృత బ్రహ్మ విషయాని మనోమయ ప్రాణ శరీర ఇత్యాదీని కర్మ సమృద్ధి ఫలాని చ కర్మాంగ సంబంధీని, ఈ ఉపాసనలన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయి. రైట్. సో ఈ విధంగా రహస్య విద్య అని చెప్పడం, రైట్, రహస్య విద్య ద్వారా రెండిటి యొక్క స్వభావంలో కొంత పోలిక ఉండడం, రెండు కూడా అంతఃకరణ వృత్తి మీద ఆధారపడి ఉండడం, ఆ సంబంధము. తర్వాత ఫలంలో సామ్యత, ఫలంలో ఒకటి కాదు సామ్యత, రెండు వేరైనప్పటికీ కూడా దగ్గరిదనం ఉండడం చేత. రైట్. సామాన్యంగా కర్మలు
ఆయా లోకాలను పొంది భోగాసక్తితో చేస్తున్నటువంటివి ఉపాసనలు. ఇక్కడ చెప్పబడేటువంటి ఉపాసనలు కర్మఫలాసక్తిని విడిచి స్వరూపాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతోనే కానీ ఉపాసనాముఖంగా ప్రవర్తించడం. అందుకని ఈ నివృత్తి సాధనలో భాగంగానే ఉపాసనలు వస్తున్నాయి. ఏ విధంగా అయితే కర్మయోగాన్ని నివృత్తి సాధనగా చెప్పుకుంటామో ఆ విధంగా ఈ ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అహంగ్రహోపాసనలు ఇత్యాదులు నివృత్తి పరంగానే తీసుకొని ఈ విధంగా కైవల్య సన్నికృష్ట ఫలాన్ని అని చెప్తూ, అవే కాకుండా కర్మ సమృద్ధి ఫలాని కర్మ సమృద్ధి ఫల అని అర్థం చెప్పుకున్నాము. కర్మ సమృద్ధి, కర్మ ఏదైతే కర్మ చేస్తున్నారో విహిత కర్మలు, ఆ కర్మలు ఉపాసనలతో పాటుగా చేసినప్పుడు ఆ కర్మ యొక్క ఫలంలో సమృద్ధి చేకూరుతా ఉంది. ఆధిక్యత, అధికస్య అధికం ఫలం, ఆధిక్యత చేకూరుతా ఉంది. అందుకని కర్మాంగ సంబంధిని, ఆ కర్మలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఉపాసనలు కూడా కర్మల నుంచి జ్ఞానం వైపు అడుగు వేస్తున్నప్పుడు ఆ కర్మలకి జ్ఞానానికి వారధిగా కర్మాంగోపాసనలు. కర్మాంగోపాసన అంటున్నప్పుడు కర్మలో భాగంగా ఉండే ఉపాసన అని అర్థం. కర్మలో భాగంగా ఉంటుంది. కర్మతో పాటుగా అంటే అధికారి, కర్మలో ఎవడైతే అధికారియో ఆ అధికారి కర్మను చేస్తూ కర్మతో పాటుగా ఉపాసనను చేస్తాడు. దాన్ని కర్మాంగోపాసన అని చెప్పుకుంటాం. స్వతంత్రంగా చేసే ఉపాసన కాకుండా కర్మతో పాటుగా చేసే ఉపాసన. కర్మలో అధికారి ఉపాసనను కర్మతో పాటుగా చేస్తున్నాడు అని. కొన్ని చోట్ల కర్మాంగోపాసన స్వతంత్రోపాసనలుగా కూడా. ఆ విధంగా ఇక్కడ ఆ కర్మాంగోపాసనలను కేవల కర్మల నుంచి కర్మాంగోపాసనలు, ఆ తర్వాత కేవల ఉపాసనలు, ఆ తర్వాత విద్య విచారంలో బుద్ధి స్థిరం అవ్వడం అని. బుద్ధి, ఏ బుద్ధి అయితే కర్మలకు అలవాటు పడినటువంటి బుద్ధి, రైట్, కర్మలలో బుద్ధి ఏకాగ్రం అవ్వాలి. ఈ బాహ్య రాగద్వేషపూరిత కర్మలు ఏవైతే ఉన్నాయో, అశాస్త్రీయ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచి శాస్త్రీయ కర్మలలో ఏకాగ్రత కుదరాలి బుద్ధిలో. దానికి కర్మలు ఆలంబనం అవుతాయి. ఆ కర్మలు అక్కడ ఆలంబనం అవుతున్నప్పుడు వాటి ప్రయోజనము నివృత్తి. ఎక్కడి నుంచి నివృత్తి? అసతోమా సద్గమయ అని చెప్తున్నట్లు ఏదైతే అసత్ అంటున్నప్పుడు అసద్రూపమైనటువంటి అశాస్త్రీయ వ్యాపారం ఏదైతే ఉందో, అశాస్త్రీయ వ్యవహారం ఏదైతే ఉందో ఆ అసత్ పదవాచ్యము అశాస్త్రీయ వ్యవహారం. అశాస్త్రీయ వ్యవహారం నుంచి శాస్త్రీయ వ్యవహారానికి రావడానికి కర్మలు దోహదపడుతున్నాయి. ఆ తర్వాత ఆ శాస్త్రీయ వ్యవహారం ఏదైతే ఉందో అది సాధనగా ఉంది. సాధ్యమునుంది. సాధన నుంచి సాధ్యభావాన్ని పొందడానికి, సాధనా భావంలో నేను సాధన చేస్తున్నాను అని కాకుండా సాధ్యాన్ని పొందిన వాడను అనే భావన తమసోమ జ్యోతిర్గమయ. శాస్త్రీయ సాధన కూడా అజ్ఞానంలో భాగము. సాధ్యభావానికి ప్రయత్నం తమసోమ జ్యోతిర్గమయ అని. అదేవిధంగా ఇక్కడ కూడా అశాస్త్రీయ కర్మల నుంచి శాస్త్రీయ కర్మల ద్వారా శాస్త్రీయ ప్రవృత్తికి వచ్చి అక్కడ బుద్ధిలో ఆ సత్వగుణం ఏర్పడుతా ఉంది. ఏదైతే రాగద్వేషాల ద్వారా జరిగేటువంటి అశాస్త్రీయ కర్మలను విడవడం, ఆ విడుస్తున్నప్పుడు రాగద్వేషాలు తొలగుతున్నాయి. సో రాగద్వేషాలను ప్రయత్నపూర్వకంగా ఈ ఆలంబనను తీసుకొని, శాస్త్రీయ కర్మలు అనేటువంటి ఆలంబనను తీసుకొని, ధర్మము అనేటువంటి ఆలంబనను తీసుకొని ఆ దుష్ట కర్మలు దోషాలను తొలగించడం. ఆ తర్వాత ఈ ఆలంబన ఇది కూడా అజ్ఞానంలో భాగం కాబట్టి దీనిలో నుంచి మెరుగుపడడానికి ఉపాసనలలో ఈ కర్మలు స్థూలంగా భౌతికంగా ఉండే కర్మలు అనే ఆలంబన సూక్ష్మమవుతాం. సూక్ష్మ ఆలంబనను ఆశ్రయించి ఈ విధంగా మళ్ళీ అదే రాగద్వేషాలను తొలగించడం. ఆ తర్వాత సూక్ష్మ ఆలంబన కర్మాంగోపాసన ఏదైతే ఉందో సూక్ష్మతరం అవుతుంది కేవల ఉపాసన ద్వారానే బుద్ధి స్థిమితం అవుతా ఉంది. బుద్ధి స్థిరంగా ఉండడానికి ఏదైతే చంచలతకు అలవాటు పడిన బుద్ధి ఆ చంచలతను విడిచి స్థిరమవ్వడానికి ఇది మార్గమని, రైట్. ఆ విధంగా ఉపాసనలను స్వీకరించి ఆ ఉపాసనల నుంచి ఇంకా సూక్ష్మమైనటువంటి ఆత్మస్వరూపము మాత్రమే ఆలంబన కాగలిగినటువంటి విచారంలో వేరే ఆలంబనేం లేదు. బాహ్య సాధనలు కర్త కర్మ కరణ ఇత్యాది సాధనలు ఆలంబనగా లేవు. ఉపాసనలు లాగా ఉపాస్య భేదం కూడా ఆలంబనగా లేదు. అద్వితీయ స్వరూపాన్ని బోధించేటువంటి పదాలు, శబ్దాలు ఇవి మాత్రమే ఆలంబనగా ఉంటున్నాయి. సో వీటిని మాత్రమే ఆలంబనగా తీసుకొని వీటి సహాయంతో మాత్రమే బ్రహ్మయందు స్థిరత
ఎక్కడ బుద్ధిలో. బుద్ధి ఇటు అటు కాకుండా వీటి యందు ఆసక్తమై ఉండడానికి తయారవుతుంది కర్మ ఉపాసనల ద్వారా. అందుకని ఇక్కడ కర్మాంగోపాసనలతో పాటుగా కర్మాంగోపాసనలు ఏదైతే కర్మ సమృద్ధిని కలిగిస్తాయో ఆ కర్మాంగోపాసనలు అంటే వ్యక్తి కర్మలు చేసేటువంటి వ్యక్తి తను ఏమి కోల్పోవటం లేదు. నువ్వేదైతే పొందుతున్నావో కర్మల ద్వారా అది ఇంకా అధికంగా పొందుతావు ఈ కర్మాంగోపాసనల ద్వారా అని ఉపాసనల వైపు ఆ వ్యక్తిని తీసుకురావడం. ఆ ఉపాసన నుంచి కేవల ఉపాసనల ద్వారా కూడా నువ్వు అవన్నీ పొందుతున్నావు అని చెప్పి ఉపాసనల వైపు. వీటి యొక్క సారమే నువ్వు జ్ఞానం ద్వారా కూడా పొందుతున్నావు అని ఆలంబన తొలగుతూ సంపూర్ణత జ్ఞానం యొక్క ఫలం, జ్ఞానం ఫలిస్తున్నప్పుడు సకల ఆలంబనలు తొలగి భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. ఆ హృదయ గ్రంథి ఏదైతే ఆత్మ అనాత్మ తాదాత్మ్యం, అహం భావన, అహం అనేటువంటి భావన, అనాత్మలో ఆత్మబుద్ధి, అహంకారం ఎందు ఆత్మబుద్ధి, ఆ భావన ధ్వస్తం అవుతా ఉంది జ్ఞానం ఫలిస్తున్నప్పుడు, జ్ఞానం అనేటువంటి ఫలం ఉత్పన్నమవుతున్నప్పుడు అని. రైట్. ఆ విధంగా రహస్య సామాన్యాత్ ఇక్కడి నుంచి చూడాలి కదా మనం. ఇక రహస్య సామాన్యాత్, రహస్యము అనేటువంటిది ఉపాసనలకి విజ్ఞానానికి సమానంగా ఉండడం చేత సంగ్రహ భాష్యం రహస్య సామాన్యాత్ అని. మనోవృత్తి సామాన్యాచ్చ, మనోవృత్తులు కూడా ఉపాసనలలోను జ్ఞానంలోను సమానంగా ఉండడం చేత ఇక్కడ ఉపాసనలు జ్ఞాన ప్రకరణలో చెప్పబడుతున్నాయి. రెండు హేతువులు, రహస్య సామాన్యాత్ తర్వాత మనోవృత్తి సామాన్యాచ్చ. దానికి ఆ రెండు హేతువులకి వివరణ. యథా అద్వైత జ్ఞానం మనోవృత్తి మాత్రం తథా అన్యాన్యపి ఉపాసనాని మనోవృత్తి రూపాని ఇది అస్తి సామాన్యం. రహస్య స్థితం మనస్సులోనే బుద్ధి గుహలోనే రెండింటి యొక్క వ్యాపారం కూడా ఉపాసనలకు జ్ఞానానికి కూడా. అందుకని రహస్య సామాన్యాత్ అని. దానికే మళ్ళీ మనోవృత్తి సామాన్యాత్, మనోవృత్తుల ద్వారానే అఖండాకార వృత్తి లేదా చరమ వృత్తి, బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మజ్ఞానము ఏదైతే అంటున్నామో బ్రహ్మజ్ఞానము, జ్ఞానం అంటే వృత్యాత్మకంగానే జ్ఞానం. ఘట జ్ఞానం అంటున్నప్పుడు ఘటాకార వృత్తినే ఘట జ్ఞానం అంటున్నాం. పటాకార వృత్తినే పట జ్ఞానం అంటున్నాం. అందుకనే జ్ఞానానికి విషయానికి భేదం ఉందా లేదా అనేది దృష్టి భేదమే, వస్తు భేదం కాకుండా దృష్టి భేదం. జ్ఞానానికి వస్తువుకి తేడా ఉంది అని చెప్పొచ్చు. చెప్తున్నప్పుడు ఆ వస్తువు అజ్ఞాన కార్యము అని, అంటే వాస్తవంగా లేదు, కనిపిస్తా ఉంది అజ్ఞాన కార్యము. లేదా జ్ఞానానికి వస్తువుకి భేదం లేనే లేదు, ఆ వస్తువు ఆ వృత్తి ఆకారమే, ఘటాకారమే అని చెప్పడం. రెండు దృష్టి భేదాలే అవుతున్నాయి. ఈ విధంగా చూడొచ్చు, ఆ విధంగా చూడొచ్చు అని. రైట్. సో ఆ విధంగా ఏ విధంగా అయితే జ్ఞానము వృత్యాకారంగా ఉంటుందో బ్రహ్మజ్ఞానం కూడా, సామాన్య లౌకిక జ్ఞానం వృత్యాకారంగా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా బ్రహ్మజ్ఞానం కూడా వృత్యాకారంగానే, అఖండాకార వృత్తి. అఖండం బ్రహ్మ అఖండ స్వరూపము, ఆ అఖండమే ఆకారంగా కలిగినటువంటి వృత్తి అఖండాకార వృత్తి. అఖండాకార వృత్తిలో వృత్తి నిరంతరంగా ఉండడం అఖండం కాదు. అఖండం అంటే నిరంతరంగా వృత్తి ఉంటుంది అని కాకుండా వృత్తి విషయం అఖండం, వృత్తి విషయం బ్రహ్మ అఖండం తద్బ్రహ్మ. అటువంటి బ్రహ్మ విషయక వృత్తి కాబట్టి అఖండాకార వృత్తి. రైట్. సో ఆ విధంగా అఖండాకార వృత్తి ఏదది వృత్తి రూపంగా ఉంది కాబట్టి బ్రహ్మజ్ఞానం అని రెండు అర్థాలు చెప్పుకుంటున్నాం కదా మనం. బ్రహ్మ యొక్క జ్ఞానము అన్నప్పుడు వృత్యాత్మక జ్ఞానము, అనిత్యము, ఉత్పత్తి నాశాలు కలిగినటువంటిదే. మిగిలిన ఘట జ్ఞాన పట జ్ఞానాల్లాగా ఒక కాలంలో ఉత్పన్నమయ్యేదే అవుతుంది. బ్రహ్మయే జ్ఞానము, బ్రహ్మజ్ఞానం అని కర్మధారయం, బ్రహ్మయే జ్ఞానస్వరూపము అని చెప్పుకున్నప్పుడు ఆ విధంగా స్వరూప జ్ఞానం అది నిత్యము, ఉత్పత్తి నాశాలు లేనటువంటిది. అయితే వృత్తి జ్ఞానము చెప్తున్నప్పుడు, ఉత్పత్తి నాశాలు చెప్తున్నప్పుడు అక్కడ ఉత్పత్తి నాశాలు కేవలం వృత్తి అంతఃకరణ పరిణామానికే ఉత్పత్తి నాశాలు. ఆ అంతఃకరణంలో ప్రతిఫలిస్తున్న చైతన్యానికి ఉత్పత్తి నాశాలు లేవు. ఘట జ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం కానీ రెండు సందర్భాల్లో కూడా ఘట జ్ఞానంలో కూడా ఉత్పత్తి నాశాలు కలిగింది ఘటాకార వృత్తి మాత్రమే. అందులో ప్రతిఫలించే చైతన్యము ఏ బ్రహ్మజ్ఞానంలో, ఏ బ్రహ్మాకార వృత్తిలో ప్రతిఫలిస్తుందో అదే చైతన్యం ఘటాకార వృత్తిలో కూడా ప్రతిఫలిస్తా ఉంది. అందుకనే అనుగత జ్ఞానము, సామాన్య జ్ఞానము అదే స్వరూప జ్ఞానం. స్వరూపమే జ్ఞానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం, ప్రత్యేక ఆత్మ సాక్షి చైతన్యము ఏదైతే సకల బుద్ధి వృత్తులను ప్రకాశింపజేస్తుందో ఆ జ్ఞానము సామాన్య జ్ఞానము, సర్వత్ర అనుగతమైనటువంటి జ్ఞానము.
రైట్. ఆ అనుగత జ్ఞానము, స్వరూప జ్ఞానము, దానికి ఉత్పత్తి నాశాలు లేవు సామాన్యం. విశేష జ్ఞానం ఏదైతే అంటున్నామో, ఘట జ్ఞానం పట జ్ఞానం అంటున్నప్పుడు ఘట అంశం కలుస్తూ ఉంది. ఆ ఘటాకార వృత్తికి ఈ స్వరూప జ్ఞానానికి ఒక తాదాత్మ్యము, రెండిటిని వేరు చేయనటువంటి స్థితి, ఆ వివేకము లేకపోవడం, ఈ ప్రకాశింపజేసే జ్ఞానం వేరు, ప్రకాశించబడుతున్నటువంటి వృత్తి వేరు అనే వివేకము కోల్పోయిన స్థితిలో అది విశేష జ్ఞానం. ఇక్కడ విశేష జ్ఞానం కలుగుతా ఉంది. ఆ విశేష జ్ఞానాలన్నింటిలో అనుగత సామాన్య జ్ఞానం. సో రైట్, ఆ విధంగా అద్వైత జ్ఞానం, అటువంటి అద్వైత జ్ఞానము మనోవృత్తి మాత్రం, మనోవృత్తి ద్వారానే ఏర్పడుతుంది, మనోవృత్తి ద్వారానే తెలుస్తూ ఉంది. తథా అన్యాన్యపి ఉపాసన అని, అదేవిధంగా ఉపాసనలు కూడా పైన చెప్పుకున్నట్లు మనోమయ ప్రాణ శరీర భారూప అని ఉపాసన చెప్తున్నప్పుడు ఆ ఉపాస్య విషయానికి సంబంధించినటువంటి అంతఃకరణ వృత్తి, అందులో కూడా మళ్ళీ అంతఃకరణ వృత్తి, తర్వాత వృత్తిలో దీప్తమవుతున్నటువంటి చైతన్యం, వృత్తిని ప్రకాశింపజేస్తున్నటువంటి బోధేద్ధ వృత్తి, బోధ చైతన్య స్వరూపము వృత్తిని ప్రకాశింపజేస్తుంది. వృత్తి జడ వృత్తిని ప్రకాశింపజేస్తా ఉంది. అంటే ప్రకాశము కలిగినట్లుగా భావన కలుగుతా ఉంది ఆ చైతన్యం యొక్క సాన్నిధ్యం ఉండడం చేత అని. ఆ విధంగా రెండు కూడా మనోవృత్తులే. తథా అన్యాన్యపి ఉపాసనాని మనోవృత్తి రూపాన్ని ఇది అస్థి సామాన్యం. సామాన్యం ఉంది, సాదృశ్యం ఉంది కాబట్టి ఇక్కడ జ్ఞానకాండలో ఉపాసనల చర్చ జరుగుతా ఉంది. కహ తర్హి అద్వైత జ్ఞానస్య ఉపాసనానాం చ విశేషః. అయితే ఈ అద్వైత జ్ఞానానికి ఉపాసనలకు భేదం, సామాన్యం సాదృశ్యం చెప్పుకున్నాం. సాదృశ్యం మాత్రమే చెప్తే రెండు ఒకటేనా? సాదృశ్యము అనే శబ్దానికి కూడా అర్థము తద్భిన్నత్వే సతి తద్గత భూయో ధర్మవత్వం అని. తద్భిన్నత్వే సతి, రెండు వేరువేరు వస్తువులలో ఒక సదృశ ధర్మాలు అధికంగా ఉన్నప్పుడు, పోలిక అధికంగా ఉండాలి, రెండు వేరువేరు అయి ఉండాలి. రెండు వేరువేరు అయి ఉండి అధికమైన పోలిక ఉంటే అప్పుడు వాటిని సదృశము అని చెప్పుకుంటాం. తద్భిన్నత్వే సతి తద్గత భూయో ధర్మవత్వం. ఆ విధంగా సాదృశ్యం అని చెప్పినప్పుడు భేదం కూడా ఉండాలి కదా. ఉపాసనలకి జ్ఞానానికి సాదృశ్యం అంటే పోలిక ఉంటేనే సరిపోదు, భేదం ఉండాలి. భేదం ఏంటి ఇక్కడ అని. కహతర్హి అద్వైత జ్ఞానస్య ఉపాసనానాం చ విశేష భేదం. ఏం భేదం ఉంది వీటికి? సమాధానం ఉచ్యతే. స్వాభావికస్య ఆత్మని అక్రియే అధ్యారోపితస్య కర్త్రాధికారక క్రియాఫల భేద విజ్ఞానస్య నివర్తకం అద్వైత విజ్ఞానం. రజ్వాదౌ ఇవ సర్పాది అధ్యారోపలక్షణ జ్ఞానస్య రజ్వాది స్వరూప నిశ్చయ ప్రకాశ నిమిత్త. ఈ విధంగా భేదము జ్ఞానం ఏం చేస్తా ఉంది? అజ్ఞానాన్ని నివర్తింపజేస్తుంది. రైట్. అజ్ఞానము యొక్క లక్షణం కూడా ఎలా చెప్పుకుంటాం? ఇదే పంక్తి ద్వారానే. ఈ పంక్తిలో జ్ఞానము నివర్తకము, తొలగించేటువంటిది. నివర్తకము అంటే నివారించేటువంటి కర్త, నివారించేటువంటిది. నివారించబడేది ఒకటి ఉండాలి కదా, అది అజ్ఞానం. అజ్ఞానాన్ని తొలగిస్తుంది జ్ఞానం అని జ్ఞానానికి లక్షణం చెప్పుకున్నాం, అజ్ఞానాన్ని తొలగించేది అని. అజ్ఞానానికి కూడా ఏదో లక్షణం చెప్పచ్చు, జ్ఞానము చేత తొలగించబడేది అజ్ఞానం. జ్ఞాన నివర్త్యత్వం అజ్ఞానం. మిథ్యాత్వం, మిథ్యా శబ్దానికి కానీ అజ్ఞాన శబ్దానికి కానీ ఇదే అర్థం, ఇది ప్రధానమైన అర్థం. మిథ్యా శబ్దానికి 5 లక్షణాలు చెప్తారు. అందులో ప్రధానంగా జ్ఞాన నివర్త్యత్వం, జ్ఞానము చేత తొలగేది. ఏదైతే జ్ఞానము చేత తొలగిపోతుందో అది అజ్ఞానం. అది అజ్ఞాన కార్యం కూడా. ఈ విధంగా స్వాభావికస్య ఆత్మని అక్రియే, సహజంగా ఆత్మ ఏదైతే క్రియారహితమైన స్వరూపమో అందులో, క్రియారహితమైనటువంటి నిష్క్రియాత్మకమైనటువంటి ఆత్మయందు ఈ కర్త కరణ సంప్రదాన ఇత్యాది కారకాలు కానీ, కర్త్రాది కారకాలు, ఇంకా క్రియ, ఆత్మలోనే క్రియ. ఈ ఆత్మ అంటున్నప్పుడు ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్ని విషయాల్లో పారమార్థికం, నిత్యమైనటువంటి సత్యమైనటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మ అని. అటువంటి ఆత్మను అద్వితీయంగా చెప్పుకుంటున్నాం. అద్వితీయము అది వాస్తవము, అద్వితీయమే వాస్తవికత, అద్వితీయ తత్వమే వాస్తవము అని. అప్పుడు అద్వితీయం అంటున్నప్పుడు అందులో కర్త కర్మ అని భేదం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మనకు భేదం అయితే కనిపిస్తూ ఉంది. అహం కర్త, అహం భోక్త అని చెప్పుకుంటున్నాం.
చేతనోహం చైతన్య స్వరూపాన్ని, చైతన్య అంటే చేతన కలిగినటువంటి వాడును చేతనోహం, చికీర్షన్ కరోమి, ఇచ్చ కలుగుతా ఉంది నాలో, కర్మలు కూడా చేస్తున్నాను అని స్వభావం, జీవుడి స్వభావం అది. రైట్, చేతనోహం చేతన స్వరూపాన్ని, చేతనవత్ స్వరూపాన్ని, ఇచ్చ ఇత్యాది కలిగినటువంటి వాడును, రైట్, జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి, కరోమి క్రియాశక్తి కూడా నాలో ఉంది. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులు కలిగినటువంటి వాడను అని చెప్పుకుంటున్నాం కదా. ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులన్నీ కూడా ద్వైతము భేదంతోనే అభివ్యక్తం అవుతాయి. ఎక్కడి నుంచి వస్తా ఉంది ఈ భేదం? ఆత్మస్వరూపం అద్వితీయం అని చెప్తున్నప్పుడు. అందుకని ఏదేదైతే భేదాలు కనిపిస్తున్నాయో ఇక్కడ అవన్నీ కూడా భేదరహిత ఆత్మయందు ఆరోపితమై ఉన్నాయి. 2 minutes కర్త్రాది కర్త్రాదికారక క్రియాఫల భేద విజ్ఞానస్య నివర్తకం అద్వైత విజ్ఞానం. అటువంటి భేదం ఏదైతే ఉందో ఆ భేదమంతా కూడా ఆరోపితం. రైట్, కర్త్రాది కారకాలు, క్రియ, తర్వాత క్రియాఫలము అనేటువంటి భేద విజ్ఞానము ఏదైతే ఆరోపితమై ఉందో, అధ్యారోపితస్య భేద విజ్ఞానస్య ఆరోపితం అది, దాన్ని తొలగించేదే అద్వైత విజ్ఞానం. దీనికి దృష్టాంతంగా ఏం చూపిస్తున్నారు భాష్యంలో? రజ్వాదౌ ఇవ సర్పాది అధ్యారోపలక్షణ జ్ఞానస్య, రజ్వాదౌ ఇవ రజ్జుయందు మందాంధకారము మసక చీకటిలో ఆ రజ్జుయందు లేని సర్పం ఏదైతే కనిపిస్తుందో అది ఆరోపితం. అది సర్పం లేదు, అక్కడ కనిపిస్తా ఉంది కానీ వాస్తవంగా లేదు. ఆ లేని సర్పము కనిపించడం అది మిథ్యా జ్ఞానం, భ్రాంతి జ్ఞానం. ఆ భ్రాంతి జ్ఞానాన్ని రజ్జు యొక్క స్వరూప నిశ్చయం, రజ్వాది స్వరూప నిశ్చయ ప్రకాశ నిమిత్త, ప్రకాశము వెలుగు చక్కగా వచ్చినప్పుడు, అందులో దాని మీద వెలుగు ప్రసరింపజేసినప్పుడు ఆ రజ్జు ఇది రజ్జువే సర్పము కాదు అనేదైతే జ్ఞానం కలుగుతా ఉందో, ఆ రజ్వాది ప్రకాశము ద్వారా రజ్వాది స్వరూప నిశ్చయం ఏదైతే కలుగుతుందో ఏం చేస్తా ఉంది? సర్పాది అధ్యారోప లక్షణ జ్ఞానస్య, రైట్, సర్పాదుల యొక్క అధ్యాస భ్రాంతి ఏదైతే ఉందో, సర్పోయం ఇది సర్పము అనేటువంటి భ్రాంతి తొలగిపోతా ఉంది. రైట్, రజ్జు జ్ఞానము అజ్ఞానాన్ని తొలగించింది. అదేవిధంగా బ్రహ్మజ్ఞానము, అద్వైత జ్ఞానము ద్వైత జ్ఞానాన్ని, ద్వైత భావనని, కర్తృత్వ భోక్తృత్వాది ధర్మాలను తొలగిస్తా ఉంది. కర్తాహం అనే భావనను తొలగిస్తా ఉంది. కర్తాది కారక విభాగాలు లేని ఆత్మయందు ఆరోపించబడినటువంటి కర్తాది కారకాలను తొలగిస్తుంది జ్ఞానము. ఉపాసన తొలగించదు. రైట్, ఉపాసన ఆ జ్ఞానానికి దగ్గరగా తీసుకువెళుతుంది. ఏ విధంగా? సత్వగుణాన్ని అభివృద్ధి చేస్తూ, అంతేగాని ఈ అజ్ఞానాన్ని తొలగించదు. అది రెండిటికి భేదము అనేసి. ఉపాసనంతు యథాశాస్త్ర సమర్థితం కించిత్ ఆలంబనం ఉపాదాయ తస్మిన్ సమాన చిత్తవృత్తి సంతానకరణం తద్విలక్షణ ప్రత్యయానంతరితం ఇది విశేష. అయితే ఉపాసన ఈ విధంగా, జ్ఞానం ఈ విధంగా వృత్త్యాత్మకంగానే ఉత్పన్నమవుతుంది, కానీ ఆ వృత్త్యాత్మకంగా ఉత్పన్నం అవుతున్నప్పుడు భేదం ఉంటుంది. జ్ఞానము అజ్ఞానికే ఉదయిస్తుంది కదా. అజ్ఞానికే జ్ఞానం అంటే ఉపాధి కలిగినటువంటి వాడికే, ప్రమాణ ప్రమేయాలనేటువంటి విభాగంలో చిక్కుకున్న వాడికే జ్ఞానం కలుగుతా ఉంది. అయితే ఆ జ్ఞానము వాడిని ఆ ప్రమాణ ప్రమేయాది భేదం నుంచి బయటికి తీస్తుంది. ఆ భేదాన్ని తొలగిస్తా ఉంది. భేదము లేదు ఇక్కడ అని చూపిస్తా ఉంది. వాడిని బయటికి తీయడం అంటే ఈ భేదం అసత్యము, భేదం కల్పితము అని తెలియజేస్తా ఉంది, స్పష్టం చేస్తా ఉంది. రైట్, సో ఆ విధంగా అది విద్య యొక్క స్వరూపం. ఉపాసన స్వరూపం అలా కాదు అని చెప్తూ, ఉపాసనంతో యథాశాస్త్ర సమర్థితం, శాస్త్ర సమర్థితం, మన ఇష్టానికి కాకుండా శాస్త్రం ఏదైతే ప్రతిపాదించిందో దాన్ని అనుసరిస్తూ, యథాశాస్త్రం అంటే శాస్త్రాన్ని అతిక్రమించకుండా, శాస్త్రం అనతిక్రమ్య, శాస్త్రాన్ని అతిక్రమించకుండా, శాస్త్రాన్ని మీరి మన కల్పన కాకుండా శాస్త్రం ఏ విధంగా అయితే కల్పించిందో దాన్ని అనుసరిస్తూ, కించిత్ ఆలంబనం ఉపాదాయ, ఆలంబన ఒక ప్రతీక, రైట్, ఇత్యాదులు ఒక ప్రతీక, ఒక గుణము ఇత్యాదులను కల్పించి, కల్పననే అది అధ్యారోపం జరుగుతుంది ఉపాసనలో. అధ్యారోపం అంటున్నప్పుడు అధ్యారోపం అంటే అజ్ఞాన కార్యమే. రైట్, అజ్ఞాన అంశం అందులో ఉంటుంది. ఉపాసన స్వభావంలోనే, ఉపాసన స్వరూపంలోనే అజ్ఞాన అంశం ఉంటుంది. ఉపాసన ఫలంలో కూడా ఆ అంశము అలా ఉంటుంది. సో ఆ విధంగా ఆలంబనని పొంది, ఉపాదాయ తీసుకొని ఒకనొక ఆలంబనను గ్రహించి, మనం చెప్పుకున్నాం స్థూల కర్మలు చేస్తున్నప్పుడు స్థూలంగా ఉండేటువంటి కర్మలు, ఆ క్రియ
ఆ క్రియ ఆలంబనంగా ఉంది. ఆ క్రియ చేస్తున్నంత కాలం జ్యోతిష్ఠోమయాగం 5 రోజులు అని చెప్తారు. సో 5 రోజులు ఆ యజమాని ఆ కర్మ ఎందే వాడి బుద్ధంతా కేంద్రీకరించబడి ఉంది. రైట్. ఆ బుద్ధి ఏకాగ్రత పొందుతా ఉంది అక్కడ. ఆ ఏకాగ్రత పొందడానికి ఇది ఒక ఆలంబన అయింది కర్మ, స్థూలమైనటువంటి ఆలంబన. అదేవిధంగా ఉపాసనలో కూడా కించిత్ ఆలంబనం, సూక్ష్మమైన ఆలంబనను పొంది శాస్త్రానుకూల శాస్త్ర ప్రతిపాదిత ఆలంబనను పొంది తస్మిన్ ఆ ఆలంబన యందు, ఆ ఉపాధి యందు సమాన చిత్త వృత్తి సంతానకరణం. సమాన చిత్త వృత్తి అంటున్నప్పుడు సజాతీయ చిత్త వృత్తులు, సమానమైనటువంటి చిత్త వృత్తులు, అదే వృత్తి, దానిని మాత్రమే, దానికి సంబంధించినటువంటి చింతన మాత్రమే చేస్తూ ఇతర వృత్తులను తొలగిస్తూ మనసును ఏకాగ్రం చేస్తూ అందులో సమాన చిత్తవృత్తి సంతాన కారణం ఏదైతే ఉందో ఇది ఉపాసన. తద్విలక్షణ ప్రత్యయానంతరితం. ఆ సమాన చిత్త వృత్తులను చేస్తూ మధ్య మధ్యలో ఆ అసమాన చిత్త వృత్తులు, తద్విరుద్ధ విషయం యొక్క చింతన ఏదైతే కలుగుతుందో దాన్ని తొలగిస్తూ తద్విలక్షణ ప్రత్యయ అనంతరితం. ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇతర విషయాలు కూడా బుద్ధిలోకి రావడం తెలుస్తూ ఉంటుంది. ఒక విషయం గురించి చింతన చేస్తున్నాము, ఇతర విషయాలు ఆ విషయము, ఇంకొక విషయము, దీనికి సంబంధించినటువంటి ఇతర విషయాల యొక్క చింతన వస్తున్నప్పుడు దాన్ని మనం విక్షేపంగానే భావిస్తాం, విక్షేపంగానే చూస్తాం. లోకంలో కూడా ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని కాకుండా ఇతర విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలను విక్షేపంగానే చూస్తాం. అదేవిధంగా ఉపాసనలో కూడా ఇతర విషయానికి సంబంధించినటువంటి చిత్తవృత్తులు ఏవైతే సహజంగా వస్తున్నాయో, ఎన్నో సంస్కారాలు ఉన్నాయి చిత్తంలో. ఆ సంస్కారాలు ఉద్బోధమవుతూ ఎన్నో వృత్తులను, ఎన్నో స్మృతులను తీసుకొస్తాయి. వాటి ద్వారా ఎన్నో వృత్తులు, ఆ స్మృతి ఒక సంస్కారం ఉద్భుతమై స్మృతి కలిగించి అక్కడితో ఆగిపోదు. ఆ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే ముందు రోజు ఆ కథ ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ బుద్ధి దాని ఆలోచన చేస్తుంది. అది విక్షేపం. అటువంటి వృత్తులు ఏమవుతున్నాయి? అసమాన వృత్తులు. అవి ఈ సమాన వృత్తుల మధ్యలో వచ్చి చేరడం ఏదైతే ఉందో, అరే అంతరాలంగా ఈ ఏ ఉపాసనా విషయాన్ని చింతన చేస్తున్నామో ఆ ఉపాసనా విషయం ఉపాస్యము, ఉపాస్య వస్తువు యొక్క చింతన మధ్యలో ఇంకొక విచారం ఏదైతే రావడం ఏదైతే ఉందో అది తద్విలక్షణ ప్రత్యయాంతరితం. అన్ని వృత్తులు కలగాపులంగా వస్తూ ఉండడం. అలా కాకుండా విలక్షణ ప్రత్యయ అనంతరితం. ఈ విక్షేప ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా సమాన ప్రత్యయ ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని ఉపాసన అంటున్నారు. ఈ ఉపాసన శాస్త్రం ఏదైతే సమర్థిస్తుందో ఉపాధి, ఆ ఉపాధిని అలా కొనసాగిస్తూనే ఉన్నాయి కానీ ఉపాధిని ఎక్కడ నిరాకరిస్తున్నాయి? శాస్త్ర సమర్థితం కించిత్ ఆలంబనం ఏంటిదది? అధ్యారోపితం, శాస్త్రం చేత అధ్యారోపం, శాస్త్రం ఆరోపించినటువంటి. శాస్త్రము ఈ విధంగా భేదాన్ని చెప్తున్నప్పుడు అధ్యాస అనకుండా అధ్యారోపణ అని చెప్పుకుంటాం. వ్యక్తి స్వతంత్రంగా ఏదైతే కల్పిస్తున్నాడో దాన్ని అధ్యాస, సాక్షాత్ అజ్ఞాన కార్యం. శృతి చెప్తున్నప్పుడు అజ్ఞాన కార్యమే, కానీ దానికి పదం అధ్యారోపితమని. శృతి ఆరోపణ చేస్తూ ఉంది, అనుమోదనం ఇస్తూ ఉంది, ఈ విధంగా చింతన చెయ్యి, దీనికి ఫలం ఉంది అని చెప్తా ఉంది. రైట్. అజ్ఞాన మార్గమే అయినా కూడా దానివల్ల ప్రయోజనం ఉంది. కాబట్టి శాస్త్రానికి తెలుసు ఇది వాస్తవం కాదు అని, కానీ ఒక ఆలంబన ఇస్తా ఉంది. ఈ ఆలంబన లేకుండా వీడు ఈ బుద్ధిని స్థిరం చేయలేకపోతున్నాడు అని ఒక కరుణ, అనుకంప. ఆ కరుణతో ఒక ఆలంబనని ఇస్తా ఉంది. ఈ ఆలంబన ద్వారా నువ్వు ఏకాగ్రతను పొందిన తర్వాత ఏకాగ్ర బుద్ధి, సూక్ష్మ బుద్ధి. ఏకాగ్ర బుద్ధి ఏకం అగ్రం యస్య. దేనికైతే అగ్రం విషయం ఒకటే ఉందో, ఒకే విషయాన్ని గురించి ఆలోచించేటువంటి బుద్ధి ఆ తీక్ష్ణతను పొంది ఒక సూక్ష్మ విషయాన్ని ధరించేటువంటి సామర్థ్యాన్ని పొందింది కదా. ఒకప్పుడు విక్షేపాలు ఏవైతే వచ్చేవో ఆ విక్షేపాలు ఇప్పుడు రావటం లేదు. కాబట్టి బుద్ధి ఆ సూక్ష్మతను పొందుతా ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు సూక్ష్మ విషయాలను చింతన చేయగలవు అని. సూక్ష్మ విషయాలను చింతన చేయగలిగేటువంటి సామర్థ్యం. బ్రహ్మ అత్యంత సూక్ష్మ స్వరూపము, నిర్గుణ స్వరూపం. కాబట్టి దాని గురించి నువ్వు విచారం చేసేటువంటి సామర్థ్యం ఇప్పుడు కలిగింది. ఎప్పుడైతే బ్రహ్మ విచారానికి ఉద్యుక్తులపై కూర్చుంటున్నావో ఇతర విషయాలు నీ బుద్ధిలోకి రాకుండా చేసే సామర్థ్యం బుద్ధికి వచ్చింది.
తన సహజ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్భుతం అవుతున్నప్పుడు ఆయా విషయాలను పట్టుకొని అటు ఇటు వెళ్లకుండా ఒకే విషయం గురించి చింతన చేసే సామర్థ్యం బుద్ధికి ఉపాసన ద్వారా కలిగింది కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళీ జ్ఞాన చింతన చెయ్యొచ్చు. విచారం చేయడానికి బుద్ధి అనుకూలంగా ఉంది. రైట్. అటువంటి అనుకూలమైన బుద్ధితో విచారం చేస్తున్నప్పుడు నీకు ఆ విషయం స్పష్టమవుతుంది అని శృతి ఉద్దేశం. సో ఆ విధంగా ఆరోపణ చేస్తూ ఉంది. ఇది ఉపాసనకి జ్ఞానానికి ఉన్నటువంటి భేదము. సామ్యత చిత్తవృత్తి వరకు సామ్యత. అయితే ఆ చిత్తవృత్తి ఏం చేస్తుంది అనే దాంట్లో భేదం ఉంది. తాని ఏతాని ఉపాసనాని సత్వశుద్ధికరత్వేన అవభాసకత్వాత్ అద్వైత జ్ఞానోపకారాణి అద్వైత జ్ఞానోపకారకాణి ఆలంబన విషయత్వాత్ సుసాధ్యాని చైతి పూర్వం ఉపన్యస్యంతే. సో ఆ విధంగా ఉపాసనలు ఇక్కడ ముందు ఎందుకు చెప్పబడుతున్నాయి అన్నప్పుడు ఉపాసనలు జ్ఞానానికి ఉపకారకాలు కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నాయి. బ్రాహ్మణ భాగంలో, ఉపనిషత్తులకు ముందు బ్రాహ్మణ భాగంలో కర్మలు ఉపాసనలు చెప్పబడుతున్నప్పుడు అక్కడ ఉపాసనలకి ఈ తాత్పర్యం లేదు. ఉపాసనలు ఏ విధంగా చేసినా చిత్త ఏకాగ్రత కలుగుతుంది. కర్మలలో కూడా కొంత చిత్త ఏకాగ్రత కలుగుతా ఉంది. ఒక దీక్ష తీసుకొని ఒక కర్మను కొంతకాలము నిరంతరంగా ఒకే విషయం గురించి ఆలోచిస్తూ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏకాగ్రత కలుగుతుంది. లౌకిక కర్మలలో కూడా ఏకాగ్రత కలుగుతుంది. రైట్. సో లౌకిక కర్మలు చేసేటువంటి వ్యక్తులను ఏకాగ్రతకు చాలా ఉదాహరణలుగా చెప్పుకుంటారు. యోగశాస్త్రంలో కూడా అనేక ఉదాహరణలు లోకం నుంచే తీసుకుంటారు. ఏకాగ్రత సహజంగా చాలా కర్మల ద్వారా కలుగుతుంది. అయితే విషయము సూక్ష్మం అవుతున్న కొద్దీ ఆ ఏకాగ్రత యొక్క స్వరూపం, స్వభావం అది ప్రశస్తమవుతూ వస్తుంది. సూక్ష్మ విషయాల యొక్క చింతనలో సైతం విక్షేపం లేకుండా కలుగుతా ఉంది ఇటువంటి ఉపాసనల ద్వారా. కాబట్టి కర్మలతో పాటు ఏవైతే ఉపాసన చెప్పుకున్నామో అక్కడ ఫలాకాంక్ష అనే అంశం దృఢంగా ఉండడం చేత, రైట్, అందులో ఆ చిత్తశుద్ధి ఈ ఫలాకాంక్ష రహితంగా చేసేటువంటి జ్ఞానం గురించి చేసేటువంటి ఉపాసనతో పాటుగా చిత్తశుద్ధి కలగటం లేదు అక్కడ అని. ఏతాని ఉపాసన, ఈ ఉపాసనలు సత్వశుద్ధికరత్వేన, సత్వశుద్ధి, చిత్తశుద్ధి, చిత్తమయందు సత్వగుణాన్ని అభివృద్ధి చేసేటివి కాబట్టి వస్తుతత్వావభాసకత్వాత్ అద్వైత జ్ఞానోపకారకాణి, అద్వైత జ్ఞానానికి వస్తుతత్వాన్ని, వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని, ఏ వస్తువు ఏదైతే శృతి ప్రతిపాదిస్తుందో దీని చింతన చెయ్యి అని ఆ విషయాన్ని నిలకడగా ధ్యానించగలిగేటువంటి ఆ బుద్ధి అద్వైత జ్ఞానానికి ఉపకారకం. అద్వైత అందుకని ఆ ఉపాసనలు కూడా అద్వైత జ్ఞానానికి ఉపకారకాలు కాబట్టి ఆలంబన విషయత్వాత్ సుసాధ్యానిచ, ఆలంబన విషయత్వాత్, ఆలంబన విషయం ఉండడం చేత ఉపాసనలకి. అద్వైత విచారంలో ఆలంబన లేదు. ఆలంబన లేదంటే ఉపాధి రూప ఆలంబన లేదు. నిరుపాధిక బ్రహ్మస్వరూపమే నిర్గుణ స్వరూపము. మనస్సుకి వాక్కుకి అందనటువంటి స్వరూపము. వాక్కుకి అందనటువంటి స్వరూపంలో మనస్సు ఏకాగ్రం అవ్వడం, అది మనస్సు ఎలా ఏకాగ్రం అవుతుంది? ఆలంబన లేకుండా ఏకాగ్రం అవ్వాలి. అంటే ఇతర విషయాలన్నింటినీ కేవలం ఇవి మిథ్యా విషయాలు అనేటువంటి ఒక దృఢ సంకల్పము, ఒక దృఢ నిశ్చయం అంటే ఒక సంశయ విపర్యాలు, ఎటువంటి సంశయాలు, ఎటువంటి భ్రాంతి లేనటువంటి దృఢమైనటువంటి జ్ఞానము చేత మాత్రమే ఇతర విషయాలను విడవడం. వేరే ఆలోపన లేదు ఇక్కడ. అటువంటి జ్ఞానంతో పోల్చినప్పుడు ఉపాసనలు ఆలంబన ఉండడం చేత, ఆలంబన విషయం ఒకటి ఉంది అక్కడ. సో ఆలంబన విషయం ఉండడం చేత అవి సుసాధ్యాలు అవుతున్నాయి. కర్మల కంటే దుస్సాధ్యాలే, కానీ జ్ఞానం కంటే సుసాధ్యాలు. సో ఆలంబన విషయత్వ సుసాధ్యాని. ఎప్పుడైతే ఆ బుద్ధి సహజంగా విక్షేపంగా ఉంటుంది. ఎవరి బుద్ధి అయినా సహజంగా విక్షేపంగా ఉంటుంది. అది దాని ఉత్పత్తి, దాని జన్మనే ఆ విధంగా ఉంటుంది. జన్మతో పాటుగానే విక్షేపం వస్తూ ఉంది. పూర్వ సంస్కారాల ద్వారానే జన్మ కలుగుతూ ఉంది కాబట్టి ఆ సంస్కారాల ద్వారా సహజంగా విక్షేపం కలుగుతుంది. అయితే ఆ విక్షేపం కలిగే బుద్ధి ఆ విక్షేపాన్ని అరికట్టడానికి ఏదో ఒక ఆలంబన దానికి ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఆ ఆలంబన స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము అనే విధంగా భేదాలు. క్రమేపీ ఆలంబన లేకుండానే బుద్ధి ఏకాగ్రమవుతుంది. అది అమనీభావము, మనస్సు లేనటువంటి స్థితి, మనస్సు ఉన్నప్పటికీ లేనటువంటి స్థితి అని.
రైట్. వ్యవహారంలో ఉపయోగపడతా ఉంటుంది మనస్సు. కాబట్టి మనస్సు లేదు అని చెప్పడానికి లేదు. కానీ అది విక్షేపకారిగా లేనే లేదు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రమే అది ప్రకటమవుతుంది. మిగిలిన సమయంలో ఆత్మయందు లీనమై ఉంది అని. అమనీభావం ఆ విధంగా. రైట్. సో నిరాలంబన అంటే ఆలంబన ఏదీ లేకుండా స్థిరమైనటువంటి స్థితి. సో ఆ విధంగా దానికి విరుద్ధంగా ఉపాసనలో ఆలంబన ఉండడం చేత సుసాధ్యాలవుతున్నాయి. ఆలంబన విషయత్వాత్ సుసాధ్యాని చ ఇతి. సుసాధ్యాన్ని అంటే చక్కగా అనుష్ఠానం చేయగలిగినటువంటివి కాబట్టి వీటిని ముందు పరిచయం చేస్తున్నారు. ఇది పూర్వం ఉపన్యస్యంతే, ముందే ఉపాసన చెప్తున్నారు ఈ విధంగా. తత్ర కర్మాభ్యాసస్య దృఢీకృతత్వాత్ కర్మ పరిత్యాగేన ఉపాసనే ఏవ దుఃఖం చేతసమర్పణం కర్తుం ఇది కర్మాంగ విషయం ఏవ తావత్ ఆదౌ ఉపాసనం ఉపన్యస్యతే. ఈ ఉపాసనలలో కూడా మళ్ళీ భేదం. కర్మాంగోపాసనలు, స్వతంత్రోపాసనలు. ఈ రెండింటిలో కూడా కర్మాంగోపాసనలలో విషయము కించిత్ స్థూలం. ఎందుకని స్థూలము? ఏ కర్మలైతే వ్యక్తి చేస్తూ వస్తూ ఉన్నాడో ఆ కర్మలకు సంబంధించినటువంటి విషయాన్ని ఉపాసనా విషయంగా స్వీకరించి చెప్పబడుతున్నాయి కాబట్టి. ఏ కర్మల ఎంతైతే వాడి ఆ బుద్ధి మొదలే లగ్నమై ఉందో, కర్మలు చేయడంలో వాడి దిట్ట అయి ఉన్నాడు, ఆ కర్మలను చక్కగా అనుష్ఠానం చేయగలుగుతున్నాడు, వాటిలో విక్షేపం లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఆ కర్మల నుంచి కొద్దిగా మరల్చి బుద్ధిని కర్మాంగోపాసన వైపు తిప్పడం సులభమవుతా ఉంది. అందుకని కర్మాభ్యాసస్య దృఢీకృతత్వ, కర్మాభ్యాసము సహజంగా అందరికీ దృఢంగానే ఉంటుంది. కర్మలు కూడా నిత్యనైమిత్య కర్మలు, వైదిక కర్మలు సరే అలా ఉంచితే కూడా లౌకిక కర్మలు మాత్రం, లౌకిక కర్మలు ఏదో ఒక కర్మ వైపు ప్రతి ఒక్కరి బుద్ధి వెళ్తూనే ఉంటుంది కదా. ఏదో ఒక కర్మ, ఈ కర్మ అనే కాకుండా ఏదో ఒక కర్మ, పరంపరగా ప్రాప్తమైనటువంటి కర్మలు ఓకే, కానటువంటి కర్మల ఎందు కూడా బుద్ధి వెళ్తా ఉంది. కాబట్టి ఈ విధంగా కర్మాభ్యాసము సహజంగా లోకంలో దృఢంగా ఉంటుంది. ఇక ఇక్కడ వైదిక చర్చ, అంటే ఎవడైతే వేదాధ్యయనం చేసి వేదోక్త కర్మలు అనుష్ఠానం చేస్తున్నాడో వాడిని ఉద్దేశించి కదా ఉపదేశం ఇక్కడ. సో అందుకని కర్మలలో మనస్సు దృఢంగా ఉంటుంది అని చెప్పడం. కర్మాభ్యాసస్య దృఢీకృతత్వ, ఇక్కడ వైదిక కర్మలు, వైదిక ఉపాసనలు ఏవి అంటే వైదిక కర్మలు చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా ఆ కర్మల యందు అభ్యాసము దృఢమై ఉండడం చేత కర్మలను సంపూర్ణంగా త్యజించి కర్మ పరిత్యాగేన ఉపాసనే ఏవ చేత సమర్పణం కర్తుం దుఃఖం. మనస్సుని కేవల ఉపాసనలో సమర్పించడం, కేవల చింతనలో మాత్రమే మనస్సును లగ్నం చేయడం, ఇది కఠినం. కాబట్టి ముందు ఆ కర్మలకు సంబంధించినటువంటి ఉపాసనను పరిచయం చేస్తున్నారు. ఇది కర్మాంగ విషయం ఏవ తావత్ ఆదౌ ఉపాసనం ఉపన్యస్యతే. ముందు కర్మాంగోపాసన చెప్పబడుతున్నాయి. కర్మలు చేస్తూ ఈ ఉపాసన చేయొచ్చు. కొంతకాలం కర్మ, కొంతకాలం ఉపాసన. కర్మకి ఉపాసనకి సముచ్చయం చక్కగా కుదురుతుంది. రెండు కూడా ఈ ప్రవృత్తి మార్గంలో వస్తూ రెండిట్లో కూడా ఈ విధంగా ఆ కర్త, భోక్త లేదా కర్త, కర్మ, కరణ, కారక ఇత్యాదులన్నీ కూడా క్రియాకారక ఫల విభాగాలు రెండు పోషిస్తాయి కాబట్టి, సమానంగా పోషిస్తున్నాయి రెండు. కాబట్టి రెండిటికి పొంతన కుదురుతుంది. జ్ఞానం వలె కాకుండా జ్ఞానం మొదటి రోజు నుంచి కూడా ఈ ఈ ఈ క్రియాకారక ఫల విభాగాలను నిరసిస్తూనే వస్తుంది. ఇవి లేవు, ఇవి అసత్యము, మిథ్యా అని చెప్తూ వస్తుంది. ఉపాసన అలా కాకుండా ఆ చర్చ తీసుకురావవి. ఉపాసనా భాగంలో శృతి కర్త యొక్క, యజమాని యొక్క, ఉపాసకుడి యొక్క అకర్తృత్వాన్ని విచారానికి తీసుకురాదు. ఎందుకంటే అవసరం లేదు, అక్కడ సందర్భం కాదు అది. అందుకనే కర్మకాండలో కూడా ఆత్మ విచారము కనిపించదు. అయితే దేహాతిరిక్త ఆత్మ తెలుస్తా ఉంది అక్కడ. దేహాతిరిక్త ఆత్మ సాక్షాత్తుగా శృతి ప్రతిపాదించకపోయినా అర్థాత్ ప్రాప్తమవుతోంది కర్మకాండలో. దేహాతిరిక్త ఆత్మ లేకపోతే కర్మలు చేసిన వాడు స్వర్గాది లోకాల్లో ఫలాన్ని ఎలా పొందుతున్నాడు? శరీరం ఇక్కడే దగ్ధమవుతా ఉంది. శరీరం ఇక్కడే భస్మం అయిపోతున్నప్పుడు శరీరం లేకుండా వాడు ఆ స్వర్గాది లోకాల్లో ఫలాన్ని ఎలా పొందుతున్నాడు? కాబట్టి శరీర అతిరిక్త ఆత్మను శృతి ఈ విధంగా సాక్షాత్తుగా కంఠత కాకుండా, శబ్దత కాకుండా అర్థత ప్రతిపాదిస్తా ఉంది అక్కడ. అంతవరకు మాత్రమే విచారం ఉపయోగం. కాబట్టి వేదాంత వాక్యాల్లో అలా కాకుండా కర్తృత్వ, భోక్తృత్వ, సకల సంసార ధర్మాలను లేనటువంటి ఆత్మస్వరూపాన్ని, అసంసారి ఆత్మస్వరూపాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తా ఉంది.
ఈ అసంసారి ఆత్మస్వరూపము ఈ కర్త ఆ, కారక క్రియాఫల విభాగాలు లేనిది కాబట్టి ఈ జ్ఞానము ఈ కర్మోపాసనలతో పాటు కలిసి ఉండలేదు. రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా, రెండిటి స్వరూపం విరుద్ధమై ఉంది. కానీ ఉపాసనకి కర్మకి సంబంధం కుదురుతుంది కాబట్టి కర్మాంగోపాసనలు అని, కర్మలు ఉపాసనలు రెండు కలిసి చేయొచ్చు. కాబట్టి ముందు కర్మల నుంచి కర్మాంగోపాసన చెప్పడానికి ఆదౌ ఉపాసనం ఆదౌ ఆ విధంగా కర్మాంగోపాసనల యొక్క ఉపాసనని చెప్పబడుతుంది ఇక్కడ అని. మొదటి మంత్రం చూద్దాం. ఓమిత్యేతదక్షరముద్గీతముపాసీత ఓమితి హిద్గాయతీం తస్యోపవ్యాఖ్యానం. ఓమితి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓం ఇతి, ఓం ఓంకారము, తస్య వాచక ప్రణవ, పరమాత్మ యొక్క ప్రతీక, పరమాత్మకు నామమని, తస్య వాచక ప్రణవ అని యోగ సూత్రం. తస్య వాచక, తస్య పరమాత్మన వాచక, పరమాత్మకు పేరు ఓంకారము అని, తస్య వాచక ప్రణవ. ప్రతీక కూడా ఆ ఓంకారమే ఇక్కడ పరమాత్మ స్వరూపము అని, ఓంకారాన్నే ధ్యానించమని. ఓంకారం యొక్క అర్థం అలా కాకుండా ఓంకారమే పరమాత్మ, ఓంకారములోనే పరమాత్మ దృష్టి, ఓం అనే శబ్దము, ఓం అనే ధ్వని, అందులోనే పరమాత్మ దృష్టి, ఆ పరమాత్మ దృష్టితో ఉపాసించు అని. ఓమితి ఏతదక్షరం, ఓం అనేటువంటి ఈ అక్షరం ఏదిది? ఉద్గీతం. ఇది ఉద్గీత, ఈ ఓం అనే అక్షరమే ఉద్గీత, ఈ ఉద్గీత ఉపాసీత. రైట్. సో ఈ ఓం అనేటువంటి ఈ అక్షరం పరమాత్మ యొక్క ప్రతీక ఏదైతే ఉద్గీత ఏదైతే ఉందో దీనిని ఉపాసించు. రైట్. ఇది అంటే ఉద్గీతోపాసన, ఇక్కడ ఓంకారోపాసన ఉద్గీతోపాసన. ఓంకారమే ఉద్గీత అంటున్నారు కదా. ఓమితి ఏతదక్షరం ఉద్గీతం, అక్షరం ఓంకారం, అక్షరం ఉద్గీతం, సమానాధికరణం ఉపాసీత. ఓమితి దానికి హేతు మళ్ళీ ఓమితి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓమితి ఉద్గాయతి, ఓం అని చెప్తూ ఉద్గానం చేస్తున్నారు. మనం ఇక్కడ సామవేదం చూస్తున్నాం. రైట్. ఈ సామవేదము ఈ వేదం 4 వేదాలు అయితే చెప్పుకుంటున్నామో 4 వేదాలకు వేదత్రయేని 3 వేదాలు కూడా చెప్పుకుంటాం. రుక్ యజుస్ సామ మంత్రాలు, రుక్ మంత్రాలు, సామ మంత్రాలు, యజుష్ మంత్రాలు అని. ఈ 3 మంత్రాలకు సంబంధించినటువంటి 3 ఋత్వికులు ఏదైతే యాగం చేస్తున్నారో ఆ యాగంలో ఋగ్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి ఒక ఋత్విక్ పురోహితుడు కావాలి. అదేవిధంగా సామవేదాన్ని అధ్యయనం చక్కగా చేసినటువంటి, సామగానం చేయగలిగినటువంటి ఒక ఋత్విక్, ఆ ఋత్విక్ కావాలి పురోహితుడు. అదేవిధంగా యజుర్వేదాన్ని, ఆ తర్వాత ఈ 3 కూడా అధ్యయనం చేసినటువంటి ఒక ఋత్విక్ కావాలి. 4 ఋత్వికులు. వీళ్ళకి పేర్లు ఈ విధంగా అధ్వర్యు అని. అధ్వర్యు అనేవాడు యజుర్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి యజుర్వేద సంబంధి ఋత్విక్, అతడి పేరు అధ్వర్యు అని. హోత అని ఋగ్వేద ఋత్విక్, ఋగ్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి, ఋగ్వేద మంత్రాలను ఉచ్చరించేటువంటి ఋత్విక్ హోత అని. అదేవిధంగా సామవేదాన్ని అధ్యయనం చేసినటువంటి ఋత్విక్ ఉద్గాత అని. ఈ 3 కూడా తెలిసినటువంటి వాడు బ్రహ్మ అని. ఈ 4 ప్రధానంగా ఋత్వికులు. అధ్వర్యు, హోత నుంచి మొదలైతే ఋగ్వేదం హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ. హోత ఋగ్వేద ఋత్విక్, ఉద్గాత సామవేద ఋత్విక్, అధ్వర్యు యజుర్వేద ఋత్విక్, బ్రహ్మ ఈ 3 తెలిసినటువంటి వాడు. ఈ ఋగ్వేద ఋత్విక్ హోత అని ఏదైతే అన్నామో ఆ హోతతో పాటుగా ఇంకొక 3 ఋత్వికులు ఆ ఋగ్వేదానికి సంబంధించినటువంటి వాళ్ళే. హోత మైత్రావరుణ, అచ్ఛావాక్, గ్రావస్తుత్ అని. హోత మైత్రావరుణ, అచ్ఛావాక్, గ్రావస్తుత్ అని 4 ఋత్వికులు ఋగ్వేదానికి సంబంధించి. అదేవిధంగా సామవేదానికి సంబంధించి కూడా ఉద్గాత, రైట్, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్య అని 4 ఋత్వికులు అక్కడ మళ్ళీ. ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్య. అదేవిధంగా యజుర్వేదానికి సంబంధించి కూడా అధ్వర్యు, ప్రతిప్రస్థాత, నేష్ట, ఉన్నేత. అధ్వర్యు, ప్రతిప్రస్థాత, నేష్ట, ఉన్నేత 4 ఋత్వికులు యజుర్వేదానికి సంబంధించి. ఈ బ్రహ్మ అని ఏదైతే చెప్పుకున్నామో ఆ బ్రహ్మకు సహాయం చేస్తూ అక్కడ కూడా ఇంకొక 3 ఋత్వికులు. బ్రాహ్మణఛంసి, అగ్నిధ్ర,
పోత అని నలుగురు అక్కడ కూడా. ఈ విధంగా బ్రహ్మ, బ్రాహ్మణఛంసి, అగ్నిద్ర, పోత అని. ఈ నా ఈ ఈ నలుగురు ఋత్విక్కులు, 4 రకాల ఋత్వికులు, నలుగురు, మొత్తం 16 మంది ఋత్వికులు. ఈ 16 మంది ఋత్వికులు యజమాని, యజమాని పత్ని, యజమాని భార్య, ఈ 18 మంది కలిసి ఆ, కర్మలు చేస్తున్నారు. అందుకనే అష్టాదశోక్తం అవరం యేషు కర్మ అని ముండక శృతిలో అష్టాదశోక్తం, అష్టాదశ ఈ 18 మంది, వీళ్ళే 18, 16 ఋత్వికులు, యజమాని, యజమాని పత్ని. వీళ్ళలో మనం ఇక్కడ సామవేదం చూస్తున్నాం. సామవేద సామవేద ఋత్వికులు ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్య. అందులో ఉద్గాత ఎవరైతే ఉన్నారో ఆ ఉద్గాత, ఈ ఈ ఈ నలుగురు కూడా ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్య, ఈ నలుగురు కలిసి సామగానం చేస్తారు, సామమంత్రాలను గానం చేస్తున్నారు. రైట్. సామమంత్రాలు గీతి అంటే పాడడం, స్వరంతో సహా పాడడం అనేటువంటి ప్రక్రియను కలిగి ఉన్నాయి కదా. ఆ సామమంత్రాలు సామమంత్రాలను సామగానం చేస్తారు. సామమంత్రాలు ఋగ్మంత్రాలే, ఆ ఋగ్వేద మంత్రాలనే ఈ విధంగా సామ గాన పద్ధతిలో గానం చేయడం ఏదైతే ఉందో, అందులో ఆర్చిక గానాని విభాగం ఉంది. అందులో ఈ గాన పద్ధతిలో మళ్ళీ మంత్రానికి 5 భాగాలు చెప్తారు. సామమంత్రం తీసుకుంటే సామమంత్రంలో ప్రస్తావ అని ఒక భాగం, ప్రస్తావ అనే భాగము, ఆ మంత్రము హుం అని మొదలయ్యి, మనం ఋత్వికుల్లో ప్రస్తోత అని చెప్పుకున్నాం. ఉద్గాత తర్వాత ప్రస్తోత అని. ఆ ప్రస్తోత అనే ఋత్విక్ ఆ మంత్రంలో మొదటి భాగాన్ని ఆయన గానం చేస్తున్నాడు, ఆ ప్రస్తావ అనే భాగాన్ని. రెండవ భాగం ఉద్గీత, అది మనం చూస్తున్నాం ఇక్కడ మంత్రంలో. ఓం ఓమితి అని చెప్తున్నప్పుడు ఓం అని చెప్పి ఆ తర్వాత ఏముంది, ఆ ఉద్గీత అని చెప్పుకున్నాం కదా. రైట్. ఓమిత్యేతద్ అక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓం అనేటువంటి అక్షరం ఇదే ఉద్గీత అని. ఆ ఉద్గీత అనేది ఆ సామమంత్రంలో, సామగానంలో రెండవ భాగం. రైట్. ఆ రెండవ భాగాన్ని దాన్ని ఉద్గీత అంటున్నాం. ఆ రెండవ భాగం పేరే ఉద్గీత. ఆ ఉద్గీతను గానం చేసేటువంటి ఋత్వికు ఉద్గాత. ఉద్గాత ఉద్గీతను గానం చేస్తున్నాడు. ఉద్గీత మహాప్రాణం ఉద్గీతను ఉద్గాత గానం చేస్తాడు. రైట్. ఆ ఉద్గీత ఏదైతే ఉందో గానం చేయబడేటువంటిది ఓంకారంతో మొదలవుతుంది. ఓం అని మొదలవుతుంది ఆ భాగం. ఓం అని మంత్రంలో భాగం లేదు. ఆ మంత్రంలో ఒక భాగాన్ని తీసుకొని దానికి ఓంకారాన్ని జోడించి ఓం అని మొదలవుతాం. ఆ తర్వాత ప్రతిహార అని 3వ భాగం. ఆ ప్రతిహార భాగాన్ని ప్రతిహర్త గానం చేస్తున్నాడు. ఋత్వికులో ప్రతిహర్త అని చెప్పుకున్నాము, ప్రతిహర్త గానం చేస్తున్నాడు. 4వ భాగాన్ని ఉపద్రవ అని, ఆ ఉపద్రవ అనే భాగాన్ని మళ్ళీ ఉద్గాతనే గానం చేస్తాడు. మొదటి ఋతువుకి ఉద్గాత చెప్పుకున్నాం, ఆ ఉద్గాతనే గానం చేస్తున్నాడు. 5వ భాగం నిధనం. ఆ నిధనాన్ని ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త ముగ్గురు కలిసి గానం చేస్తున్నారు. ఇది ప్రక్రియ, సామగాన ప్రక్రియ. సామ మంత్రంలో 5 భాగాలు. ఆ 5 భాగాలలో ఈ నలుగురు ఋత్వికులు, ఆ నలుగురిలో మొదటి ముగ్గురు ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త ఆయా భాగాలను గానం చేస్తున్నారు కలిసి. అంటే విడివిడిగాను కలిసి ఈ విధంగా ప్ర ప్రస్తా ప్రస్తోత ఒక భాగాన్ని, ఉద్గాత రెండవ భాగాన్ని, ప్రతిహర్త 3వ భాగాన్ని, మళ్ళీ ఉద్గాత 4వ భాగాన్ని, 5వ భాగాన్ని ముగ్గురు కలిసి. అంటే ఈ విధంగా ఉద్గానం చేస్తున్నప్పుడు అందులో ఉద్గీత భాగం ఏదైతే ఉందో, రైట్, సామగానంలో ఉద్గీత అనే భాగం ఏదైతే ఉందో ఆ ఉద్గీత ప్రశస్తమైనటువంటిది, ఓంకారంతో మొదలవుతుంది, దాన్ని ఉపాసించు అని. రైట్. కర్మలలో సామం కర్మలలో ఈ ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, వీటి ద్వారా ఆయా దేవతలను, ఆయా ద్రవ్యాలను స్తుతిస్తారు. ఆ స్తుతిస్తున్నప్పుడు ఈ హోత ఋగ్వేద మంత్రాలను ఉచ్చరిస్తాడు, స్తోత్రాలు, శస్త్రాలు. ఆ తర్వాత సామవేద ఋత్విక్ ఉద్గాత, ప్రస్తోత, ప్రతిహర్త వీళ్ళు సామగానం చేస్తున్నారు, ఆయా దేవతలను స్తుతిస్తూ, ఆయా ద్రవ్యాలను స్తుతిస్తూ. అందులో ఉద్గాత స్తుతించేటువంటి ఉద్గీత ఏదైతే ఉందో ఆ ఉద్గీత ఈ ఓంకారము. ఉద్గీత వాస్తవానికి అక్కడ కూడా ఓంకారం ఉద్గీత కాదు, ఉద్గీత యొక్క అవయవం ఓంకారం. ఉద్గాత గానం చేసే ఉద్గీతలో ఒక అవయవం ఓంకారం. అవయవైనా కూడా ఓంకారము, దాని అవయవి దృష్టితో చెప్తూ ఇక్కడ ఆ ఉద్గీతనే ఇక్కడ ఓంకారం అని చెప్తున్నారు. ఇక్కడ ఓమితి ఏతదక్షరం. ఓం అనేటువంటి ఈ అక్షరము పరమాత్మ ప్రతీక. ఇది నువ్వు కర్మలలో ఏదైతే
ఆ ఉద్గాత ద్వారా గానం చేయబడే ఉద్గీత నీకేదైతే పరిచయం అయ్యిందో ఆ ఉద్గీత అది ఓంకారమే. ఆ ఓంకారము పరమాత్మ యొక్క ప్రతీక. సో పరమాత్మ ప్రతీక అనే దృష్టితో నీకు తెలిసినటువంటి కర్మలో ఉన్నటువంటి ఆ ఉద్గీతను ఉపాసించు అని. ఓమితి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత అని. ఎందుకని, ఎందుకు దీన్ని ఉపాసించాలి? దీని శ్రేష్టత ఏంటి? ఓమితి ఉద్గాయతి. ఉద్గాత ఈ ఓంకారంతోనే మొదలుపెట్టి ఉద్గానం చేస్తాడు కాబట్టి ఓమితి హి యస్మాత్. ఓంకారం చెప్తూనే, ఓంకారాన్ని పలుకుతూనే, ఓంకార ఉచ్చారణతోనే ఉద్గాత ఆ ఉద్గీతను ఉద్గానం చేస్తున్నాడు కాబట్టి ఈ ఈ ఈ ఓంకారమే ఉద్గీత, దీన్ని ఉపాసించు. తస్య ఉపవ్యాఖ్యానం. ఈ ఉద్గీతోపాసన ఏదైతే ఉందో ఈ విధంగా ఈ ఉద్గీతను ఎలా ఉపాసించాలి, దీని ఫలం ఏంటి అని ఈ విషయాలన్నీ కూడా రైట్. కర్మ చెప్తున్నప్పుడు కర్మలో ఏ దేవత, ఏ ద్రవ్యము, ఏ ద్రవ్యాన్ని ఏ దేవతకు ఎలా ఎప్పుడు సమర్పించాలి అవన్నీ కూడా కర్మ స్వరూపము. అదేవిధంగా ఉపాసనలో కూడా ఎవరు ఉపాస్యము, ఏ విధంగా ఉపాసించాలి, ఏది ఫలము, ఇదంతా ఉపాసన స్వరూపం. ఈ ఉపాసన స్వరూపం అంతా కూడా ఇక్కడ చెప్పబడుతా ఉంది. తస్య తస్య ఉపాసనస్య. ఈ ఉపాసన యొక్క ఉపవ్యాఖ్యానం. ఇక్కడే సమీపంగానే వ్యాఖ్యానం, చక్కగా వ్యాఖ్యానం చేయబడుతా ఉంది ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయం, ఈ పాదం, ఈ ఖండంలో రైట్. సో ఇక్కడ ఉద్గీతోపాసన మొదటి అధ్యాయం అంతా కూడా ఉద్గీతోపాసన. సో ఈ విధంగా ఉద్గీతోపాసన ఇక్కడ వ్యాఖ్యానించబడుతా ఉంది. దీనిలో ఎన్నెన్ని రకాలుగా ఉపాసనలు చేయొచ్చు, ఏ ఏ ఉపాసనకు ఏ ఏ ఫలము, అవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. మనము సామమంత్రంలో 5 భాగాలు చెప్పుకున్నాం. దీన్ని పాంచభక్తిక సామ, 5 భాగాలతో కూడినటువంటి సామమంత్రము పాంచభక్తిక. భక్త అంటే భేదము అని కదా. పాంచభక్తిక సామము 5 విభాగాలు ఉన్నాయి. ఇదే సామమంత్రాలని సప్త విభక్తికం అని కూడా 7 భాగాలుగా చెప్తూ కూడా ఉపాసన ఉంటుంది రైట్. సో ఈ 5 భాగాలలో ఇంకొక రెండింటిని జోడించి, ఈ 5 ఉంటాయి, దీంతో ఇంకొక రెండింటిని జోడించి 7 భాగాలు అని. అది ఆ ఈ అధ్యాయంలోనే మొదట పంచభక్తిక సామ ఉపాసన చెప్పిన తర్వాత సప్తభక్తిక కూడా శృతి మనకు పరిచయం చేస్తుంది ఇక్కడ రైట్. ఆ విధంగా ఓమితి ఏతదక్షరం ఉపాసీత. ఆ ఓంకారం అది ఉద్గీత. సో ఓమితి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఎందుకనంటే ఓమితి ఉద్గాయతి, ఉద్గాత ఆ విధంగా ఉద్గానం చేస్తున్నాడు ఓంకారం ద్వారానే. దాని యొక్క వ్యాఖ్యానము. భాష్యం చూద్దాము. ఓమిత్యేతదక్షరం ఉద్గీతముపాసీత. భాష్యంలో ప్రతీక. ఓమితి ఏతదక్షరం పరమాత్మనః అభిధానం నేదిష్టం. నేదిష్టం, నేదిష్టం అంటున్నప్పుడు ఆ ఇష్టం ప్రత్యయము నేద, అత్యంత దగ్గరి, అత్యంత సన్నిహితము అని చెప్పడానికి, ఆ సాన్నిహిత్యాన్ని చూపిస్తూ రైట్. సన్నిహితతమం, అన్నిటికంటే కూడా దగ్గరైనటువంటిది. ఎందుకని? ఆయన పేరు కాబట్టి. పరమాత్మనః అభిధానం. అభిధానము అభిధేయము అని ఈ రెండు కూడా నామ నామి అని చెప్పుకుంటాం కదా. నామము అంటే పేరు రైట్. నామి అంటే ఆ పేరు కలిగినటువంటి తత్వము, వ్యక్తి, ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి రైట్. ఆ విధంగా నామము నామి, ఆ పేరుని అభిధానమని, ఆ వ్యక్తిని అభిధేయమని. అభిధానము అభిధేయము, ఆ విధంగా అభిధాన అభిధేయ, సంజ్ఞా సంజ్ఞి, నామ నామి, పద పదార్థ, ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ పేర్స్ ఇవన్నీ కూడా సమానార్థక శబ్దాలు రైట్. ఆ విధంగా ఇక్కడ ఈ పరమాత్మకు పేరేమవుతా ఉంది? ఓంకారం. ఓమితి ఏతదక్షరం, ఈ అక్షరము పరమాత్మన అభిధానం, పరమాత్మకు పేరు కాబట్టి అత్యంత సన్నిహితంగా ఉంది పరమాత్మకు. నేదిష్టం. తస్మిన్ హి ప్రయుజ్యమానే సహ ప్రసీదతి ప్రియనామగ్రహణే ఇవ లోకః. తస్మిన్ హి ప్రయుజ్యమానే, ఆ పేరుని మనం పలుకుతున్నప్పుడు, ఆ ఓంకారాన్ని పలుకుతున్నప్పుడు పరమాత్మ ప్రసన్నమవుతున్నాడు. స ప్రసీదతి. ఎందుకని? లోకంలో కూడా ఇదే విధంగా ప్రియనామగ్రహణే, ఎవరికైతే ఏదైతే ఇష్టమైనటువంటి పేరు ఉందో వాడి పేరు, ఆ వ్యక్తి యొక్క ఇష్టమైనటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో ఆ వ్యక్తిని పిలుస్తున్నప్పుడు ఏదో పేరుతో కాకుండా
ఆ వ్యక్తి ఏదైతే ఇష్టపడుతున్నాడో ఆ పేరుతో పిలుస్తున్నప్పుడు వాడికి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో దాంతో పిలుస్తున్నప్పుడు వాడు సంతోషపడుతున్నాడు. అదేవిధంగా పరమాత్మ యొక్క పేరు ఈ ఓంకారం కాబట్టి ఆ ఓంకార ఉచ్చారణ జరుగుతున్నప్పుడు పరమాత్మ కూడా ఈ విధంగా ప్రీతిని పొందుతున్నాడు. సః ప్రసీదతి ప్రియనామగ్రహణేవ లోకః తదిహ తదిహ ఆ, తదిహ ఇతి పరం ప్రయుక్తం అభిధాయకత్వాత్ వ్యావర్తితం శబ్దస్వరూప మాత్రం ప్రతీయతే. ఆ ఓంకారాన్ని ఇక్కడ మంత్రం ఏం చెప్తా ఉంది? ఇతి అని, ఓమితి. రైట్, ఓమితి. ఓమితి అని కదా మంత్రం వచ్చింది ఇక్కడ. సో ఆ ఇతి శబ్దం ఓమిత్యేతదక్షరం ఉద్గీతం ఉపాసీత అని ఆ ఇతి శబ్దంతో చెప్తున్నప్పుడు, ఇతి పరం చెప్తున్నప్పుడు అభిధాయకత్వాత్ వ్యావర్తితం. సామాన్యంగా లోకంలో ఏదైనా మనం పదం చెప్పినప్పుడు అర్థాన్నే గ్రహిస్తాం. రైట్, వృక్షము అంటున్నప్పుడు వృక్షము వకారము రికారము కకారము ఈ విధంగా కాకుండా ఆ వృక్షం అనే పదం దేని సూచిస్తుందో ఆ అర్థాన్ని తీసుకుంటాం. రామ, రామ, రామో గచ్చతి అంటున్నప్పుడు రామ అంటున్నప్పుడు రాముడు అనే పేరు కలిగినటువంటి వ్యక్తిని చెప్పుకుంటాం, ఆ పదార్థాన్ని. ఘటము అంటున్నప్పుడు ఘ, ఆ, ట, ఆ అనే శబ్ద స్వరూపాన్ని కాకుండా ఘటం అంటేనే మన బుద్ధిలోకి ఘటం అనేటువంటి వస్తువు అనే అర్థం స్ఫురిస్తుంది. లోకంలో వ్యవహారం అంతా ఆ విధంగానే కదా. మనం వాక్యాలు చెప్తున్నప్పుడు ఆ వాక్యాల్లో ఉండే పదాలు, ఆ పదాల ద్వారా కలిగే అర్థాన్ని తీసుకుంటాం కానీ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పదాన్ని మాత్రమే గ్రహించం. వ్యాకరణంలో పదం చెప్పినప్పుడు పదాన్నే గ్రహించాలి, అర్థాన్ని గ్రహించాలి. అక్కడ పదాన్నే గ్రహించాలి. రైట్, అగ్నేర్ఢక్ అనే సూత్రం తీసుకుంటే అగ్ని అన్నప్పుడు అగ్నిని వెలిగించి అగ్నిని ఆ వెలుగుతున్న అగ్నిని తీసుకోము. అగ్ని అనే శబ్దానికి ఢక్ ప్రత్యయం చేసి ఆగ్నేయ అని పదం ఏర్పడుతుంది. అగ్ని నుంచి ఆగ్నేయ వస్తా ఉంది. అక్కడ అగ్ని పదం తీసుకోవాలి. వ్యాకరణం పదశాస్త్రం కాబట్టి అగ్ని అంటున్నప్పుడు అగ్ని పదాన్ని తీసుకోవాలి. అదే లోకంలో అగ్ని అంటున్నప్పుడు అగ్ని పదాన్ని తీసుకోము. అగ్ని శబ్దంచే వచ్చే అర్థాన్ని తీసుకుంటాం. అయితే ఇతి అనే పదాన్ని జోడిస్తే ఈ అర్థం మారిపోతుంది. ఈ అర్థము సంపూర్ణంగా ఆ విరుద్ధంగా ప్రకాశిస్తుంది. అంటే రామ ఇతి అన్నప్పుడు రాముడు అనే వ్యక్తిని కాకుండా రామ అనే శబ్దాన్ని గ్రహించాల్సి వస్తుంది. రైట్, ఆ, రాముడు అని, ఇతి అంటే అని అని అర్థం కదా. రాముడు అని చెప్పాడు, రాముడు అని చెప్పాడు అన్నప్పుడు రాముడు వచ్చాడులో రాముడు శబ్దం చేత ఆ వ్యక్తిని తీసుకున్నట్లుగా రాముడు అని చెప్పాడు అన్నప్పుడు రాముడు అన్నప్పుడు పదాన్ని మాత్రమే తీసుకుంటాం, అర్థాన్ని తీసుకోం. అదేవిధంగా వ్యాకరణంలో కూడా ఇతి అని జోడిస్తే అక్కడ పదాన్ని కాకుండా అర్థాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆ మార్పు టాగుల్ కేస్ అంటున్నాం కదా, ఆ విధంగా ఇక్కడ ఓం ఇతి అని వచ్చింది కదా. ఆ ఇతి శబ్దం జోడించబడింది కాబట్టి ఓంకారము యొక్క వాచ్యము పరమాత్మ ఆ విధంగా గ్రహించకుండా, ఓంకారం యొక్క అర్థాన్ని గ్రహించకుండా ఓం అనే శబ్దాన్నే గ్రహించాలి. ఓం ఇతి అంటే ఓం అనేటువంటి ధ్వని, ఓం అనేటువంటి ఆ శబ్దము, ఆ మాత్ర. తదిహ ఇతి పరం ప్రయుక్తం. ఇతి ఇతి పరం, ఇతి పరకంగా ఆ ఓంకార శబ్దం ప్రయోగించబడింది కాబట్టి అభిధాయకత్వాద్ వ్యావర్తితం శబ్దస్వరూప మాత్రం. అభిధాయకం, అభిధాయకం అంటే అర్థము చెప్పుకున్నాం కదా. అభిధానం అంటే పేరు, అభిధేయము అన్నప్పుడు అర్థము, అభిధాయకం అన్న కూడా అర్థమే. అభిధాయకం అర్థం నుంచి వేరుగా పదాన్ని మాత్రమే అభిధాయకత్వాద్ వ్యావర్తితం శబ్దస్వరూప మాత్రం. ఆ ఓంకారం అనే శబ్ద స్వరూపాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తా ఉంది మంత్రం. ఇక్కడ శృతి యొక్క తాత్పర్యము ఓం ఇతి అంటున్నప్పుడు ఓం అనేటువంటి శబ్దము. తథాచ అర్చాదివత్ పరస్యాత్మనః ప్రతీకం సంపద్యతే. తథాచ ఆ విధంగా ఓం అనే శబ్దాన్ని తీసుకొని అర్చాదివత్, అర్చ పూజార్చనలు ఏవైతే చేస్తున్నామో అందులో ఒకనొక ప్రతీకం తీసుకుంటున్నాము. ఒక శివలింగాన్నో ఒక సాలగ్రామాన్నో తీసుకొని దాన్ని కదా పూజిస్తున్నాము. ఆ పూజిస్తున్నప్పుడు పూజా వ్యవహారం ఏదైతే ఉందో ఆ అర్చనా పద్ధతి, ఆ షోడశోపచారాలన్నీ కూడా ఆ విగ్రహానికే చేస్తారు. రైట్, ఆ మూర్తి విగ్రహానికే ఆ షోడశోపచారాలన్నీ చేస్తారు కానీ ఆ విగ్రహం ఏ అర్థాన్ని అయితే సూచిస్తుందో దానికి కాదు కదా. ఆ విధంగా ఇక్కడ ఓం ఇతి అంటున్నప్పుడు ఓం శబ్దాన్ని గ్రహించాలి ప్రతీకగా. ఆ ప్రతీక యందు భావన మాత్రం పరమాత్మ భావం. సో ఈ విధంగా తథాచ అర్చాదివత్ పరస్యాత్మనః ప్రతీకం.
పరమాత్మ యొక్క పరస్యాత్మన పరమాత్మ, పరమాత్మ యొక్క ప్రతీక అవుతా ఉంది ఈ ఓంకారం. ఈ విధంగా ఓం అనే శబ్దం తీసుకున్నప్పుడు, ఓం అంటున్నప్పుడు అవరక్షణ ధాతువు నుంచి ఉత్పన్నమైంది అనే విధంగా వ్యుత్పత్తి అర్థం అలా కాకుండా, ఓం అనే శబ్దాన్నే ఓం అని ధ్యానించు అంటే ఓంకార ధ్వనిని శబ్దాన్ని ధ్యానించు. ఏ విధంగా ధ్యానించాలి, ఏ భావనతో ధ్యానించాలి, ఆ విధంగా పరమాత్మ అనే భావనతో. సో పరమాత్మకి ఈ ఓంకారానికి సంబంధం ఏమైంది, ప్రతీక. పరమాత్మ స్వరూపానికి ప్రతీక ఓంకారం. ఏవం నామత్వేన ప్రతీకత్వేన చ పరమాత్మోపాసనా సాధనం శ్రేష్టమితి సర్వవేదాంతేషు అవగతం. ఈ విధంగా ఓంకారం అనే ప్రతీక ద్వారా పరమాత్మ ఉపాసన ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఈ విధంగా ఓంకార ప్రతీక ద్వారా పరమాత్మోపాసన శ్రేష్టమైనటువంటి సాధన అని సకల వేదాంతాల్లో ప్రసిద్ధంగానే ఉంది. ఏవం నామత్వేన ప్రతీకత్వేన చ, నామంగాను పరమాత్మ యొక్క నామంగాను పరమాత్మ యొక్క ప్రతీకగాను ఈ విధంగా పరమాత్మోపాసన సాధనం శ్రేష్టమితి. శ్రేష్టమని తెలుస్తా ఉంది కదా. జపకర్మ స్వాధ్యాయాధ్యా జపకర్మ స్వాధ్యాయాద్యంతేషు చ బహుశః ప్రయోగాత్ ప్రసిద్ధం అస్య శ్రైష్ట్యం. ఈ ఓంకారం యొక్క శ్రేష్టత సర్వత్ర జపకర్మ స్వాధ్యాయాది అంతేషు, జపకర్మ స్వాధ్యాయానాం ఆద్యంతేషు. జపం యొక్క మొదట జపము ఏ విధంగా మొదలవుతోంది, ఓంకారంతోనే. జపము యొక్క పరిసమాప్తి కూడా ఓంకారంతోనే. రైట్. అదేవిధంగా కర్మ కూడా ఓం తత్సత్ అనే కర్మ ఆరంభించబడుతూ ఉంది. ఆ కర్మ యొక్క అంతములో కూడా శుభకర్మలన్నీ కూడా ఈ విధంగా ఓంకారంతోనే ఆరంభించబడి ఓంకారంతోనే సమాప్తమవుతున్నాయి. అదేవిధంగా ఆ స్వాధ్యాయ ప్రవచనాభ్యాం మా ప్రమదితవ్యం. స్వాధ్యాయం ఏదైతే ఉందో స్వశాఖాధ్యయనం నిరంతరము చేస్తున్నటువంటి అధ్యయనం మనం ఏదైతే విచారం చేస్తున్నామో ఇక్కడ కూడా ఓంకారంతోనే మొదలవుతుంది. అధ్యయనం మంగళాచరణంతో మొదలవుతుంది, మంగళాచరణ ఓంకారంతో మొదలవుతుంది. ఆ విధంగా ఓంకారంతోనే మొదలవుతూ ఓంకారంతోనే పరిసమాప్తమవుతుంది అని అస్య ఓంకారస్య శ్రైష్ట్యం ప్రసిద్ధం. సర్వత్ర ఓంకారాన్ని ఈ విధంగా అద్యంతాల్లో ప్రయోగిస్తూ దీని యొక్క శ్రేష్టత సర్వత్ర ప్రసిద్ధం. అటువంటి ప్రసిద్ధమైనటువంటి ఓంకారం పరమాత్మ యొక్క ప్రతీక, దాని ఉపాసన ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఈ ఓంకారం ఏదైతే ఇక్కడ చెప్పుకుంటున్నామో ఇది ఉద్గీత యొక్క అవయవము అని తర్వాత ఇంకా ఓమిత్యేతదక్షరం ఉద్గీతం అని కదా. ఆ ఉద్గీతకి ఓంకారానికి సంబంధం ఏ విధంగా ఉందో అది భాష్యకారుడు తర్వాత చెప్తున్నారు. అది మనం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం